ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. అపరాధశతం నిత్యం కుర్వాణాం మాం నృశంసకం. క్షమస్వదాస బుద్ధ్యా త్వం హనుమన్ కరుణానిధి. ఓ హనుమంతా, కరుణతో నిండినవాడా, ప్రతిరోజు వందల కొలది తప్పులు చేస్తూ దుర్మార్గుడినై ఉన్న నన్ను నీ దాసుడిలాగా తలచి క్షమించి రక్షించు అని గోముఖుడు ప్రార్థించాడు. ఇటువంటిదే ప్రసిద్ధమైనటువంటి ఇంకొక స్తుతి కూడా ఉన్నది స్వామిని గురించి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. ఓ పరమేశ్వర, నేను వేల కొలది తప్పులను చేస్తూ ఉంటాను. నన్ను నీ దాసుడిగా తలిచి క్షమించి రక్షించు అని. తప్పులందరూ చేస్తారు, కొందరే ఆ తప్పును కూడా ఒప్పుకుంటారు. మహాత్ములైన వాళ్ళు ఏదో నా నుంచే జరిగిండొచ్చు, జరిగిందేమో, జరిగింది అని కొనకు. మన సమాధానానికి నిజంగా వాళ్ళది జరిగిండదు. అయినప్పటికీ కూడా నువ్వు నింద వేసావు కాబట్టి నా నుంచి నాకు తెలియకేమో జరిగిండొచ్చు, కానీ ఓకే, ఎందుకు ఊరికే జరిగింది అంతే. చూసారా, నిజం చెప్పినట్టయింది, తప్పు ఒప్పుకున్నట్టయింది. ఎదురు మనిషికి, యజమానికి తప్పు ఒప్పుకుంటే ఎంతో ఆనందం. కానీ అల్పులైనటువంటి వాళ్ళు మాత్రం అసలు మిమ్మల్ని ఇప్పుడే నేను చూస్తున్నాను, మీ దగ్గర గ్లాసు ఉండిందే, అయ్యో మీ కంటి గ్లాసు, మీ కంటద్దాలు అవే పగిలిపోయాను అన్న, అయ్యో అస్సలు మీరు కంటద్దాలు పెట్టుకుంటారా, నాకు అది కూడా చూడలేదే నేను. అల్పులైనటువంటి వాళ్ళే తప్పు చేసి అసలు నీ ఇంటి లోపల రానేలేదనేస్తారు వాళ్ళు. అసలు ఆ పదార్థమే నాకు తెలియదు, ఇంక నేనేం చేసేది వాళ్ళకి చెప్పండి. నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటారు వాళ్ళు, మధ్యలో అది వేరే. మహాత్ములు తప్పులు చేశాను మన్నించు అంటారు, నన్ను క్షమించప్ప. మహాత్ములు ఇంతే, వాళ్ళకి వీళ్ళకి ఇంతే ఉండేది తేడా. హనుమంతుడే వాళ్ళను బాగు చేయాల. ఓం నమో హనుమతే నమః.